బై ప్రొఫెషన్ మీరు ఫిజియోథెరపిస్ట్, రైట్? అవును సార్. సో మరి ప్రొఫెషన్ది చేస్తూ కూడా ఇది మీరు మేనేజ్ చేస్తున్నారు కదా, ఎలా అండి మరి? ఆల్మోస్ట్ మేనేజ్ చేసుకుంటున్నాం సార్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అంటే మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ విత్ మెయిన్గా టీమ్ సపోర్ట్ ఉంది సార్. టీమ్ సపోర్ట్ మెయిన్ మాకు. టీమ్ సపోర్ట్తో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. గ్రేట్ అండి. అండ్ సార్ మాటలు కూడా చాలా చూసామండి మేము. తను వెరీ మోటివ్గా ఉంటారు, ఎప్పుడు ఇన్స్పైర్డ్గా ఉంటారు, ఎప్పుడు తను అంటే సర్వీస్ మోటోతోనే ఉంటున్నారు ఎప్పుడు. సో మీకు ఎలా అనిపించేది? సరే సపోర్ట్ చేయాలి నేను కూడా అనిపించేది, లేదంటే ఎందుకు మరి ఫ్యామిలీకి కొంచెం తక్కువ టైం ఇస్తున్నారని అనిపించింది ఎప్పుడన్నా మీకు? అలా లేదు సార్, ఆల్మోస్ట్ నేను సపోర్టెడ్ ఆయనకి. ఇద్దరు విజన్ ఒకేలా ఉంటుంది. గ్రేట్ అండి, గ్రేట్ థింగ్ అది. సో ఇంకొక విషయం సో యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఈవెన్ సార్ కూడా ఫిజియోథెరపిస్టే కాబట్టి, సో మీరు అన్నట్లు సో ఎల్డర్స్కి ఇంకా వెరీ నీడ్ యాక్చువల్గా. సో నర్సింగ్ కేర్ అనేది ఎస్పెషల్లీ ఫిజియో రిలేటెడ్ చూసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, రైట్? సో ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో నాకు తెలిసి పెద్ద ఎసెట్ ఏంటంటే మీరే, రైట్? సో మీతో పాటు ఇంకెవరు ఉంటారండి స్టాఫ్? మాతో పాటు ఆల్మోస్ట్ జనరల్ ఫిజిషియన్ విజిట్ ఉంటుంది డైలీ, రెసిడెన్షియల్ నర్స్ ఉంటారు, ఫిజియోథెరపీ కేరింగ్ ఉంటుంది, కేర్ టేకర్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ మేము కూడా ఉండి వాళ్ళని సర్వ్ చేయడానికి మేము చూసుకుంటున్నాం అన్నమాట.